ఇవాళ 6 గ్యారెంటీలు అమలు చేసినాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే మీ దగ్గరకు వచ్చినాం. ఇవాళ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు కావాలన్నా రంజిత్ రెడ్డిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించండి. ఇవాళ మెట్రో రైలు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి చాంద్రాయనగుట్ట నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కందుకూరుకు మెట్రో రావాలంటే రంజిత్ రెడ్డికి ఓటేసి గెలిపించండి. అదే విధంగా వికారాబాద్లో పుట్టి నేరేడ్చర్లలో ముగుస్తున్న మూసీ నది ఇవాళ మురికి కూపంగా మారింది. అది సుందరమైన నదిగా నిరంతరం నీళ్లు ఉండాలి, అభివృద్ధి జరగాలి అంటే కేంద్రంతో నిధులు తెచ్చుకోవాలి. అందుకే మూసీని సుందరీకరణ చేయాలి అని అంటే రంజిత్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలి. అందుకే మిత్రులారా, ఇవాళ మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఈ ప్రాంతంలో కందుకూరులో మెడికల్ కాలేజ్ తప్పకుండా ఆయన ఎందుకేం, అది నేనే వేస్తే ఎవరిని అడగాల్సిన పనిలే. రంజిత్ రెడ్డిని గెలిపించిన వారం రోజుల్లో వచ్చి టెంకాయ కొడతా నేనే వచ్చి, ఎవరిని అడగాల్సిన పని లేదు. మీరేమంటానే చాలు, మీ మెడికల్ కాలేజ్ కందుకూరులు ఏనికే గెలిపియండి, మెజార్టీ ఇవ్వండి, మీకు మెడికల్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను అడిగేది ఒకటే, దురదృష్టవశాత్తు మన అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ గెలవలే. లక్ష్మణ గెలిచిన ఉంటే ఇవాళ మీ సమస్యలు తీరేది. సబితక్కని గెలిపించారు. మొన్న నేను ఏదో అన్నాని మా అక్కకు చాలా బాధ అయింది. కానీ ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, సబితక్క నువ్వు బీఆర్ఎస్లు ఉన్నావు, బీఆర్ఎస్ను గెలిపించాలో నువ్వు ఓటు అడిగితే మేము తప్పు పట్టం. కానీ బీఆర్ఎస్ కాదు బీజేపీకి ఓటు వేయమని చెప్తున్నావు, నీకు న్యాయమా అని నేను అడుగుతున్నా. నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తల్ని, నమ్మిన నాయకుడిని ఇవాళ నట్టేట ముంచి బీజేపీని గెలిపించాలనేది నీకు న్యాయమా అక్క అని నేను అడుగుతున్నా. అందుకే ఈ రాజకీయాలు మానుకోండి సబితక్క. నీ పార్టీని కావాలంటే నువ్వు గెలిపించుకో, నీ పార్టీ కోసం తిరిగి ఓట్లు అడుగు, నీ పార్టీ కోసం కొట్లాడు. కానీ నీ కోసం కొట్లాడి, నీ కోసం జెండా మోసి నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళని మోసం చేసి బీజేపీ వాళ్ళని గెలిపించాలనడం నీకు న్యాయమా, నీకు ఇది తగునా అని నేను అడుగుతున్నా.